చిన్ని పుష్పమాని కోందమెవర్చిరి చిన్ని పుష్పమాని కోందమెవర్చిరి మన తండ్రి దేవుడే దేవుడే అన్ని ఇచ్చిన దేవుడే ప్రేమ రూపుడైన దేవుడే ప్రేమ రూపుడైన దేవుడే రంగు రంగు చేపల రైలు ఎవరు నెత్తిరి రంగు రంగు చేపల రైలు ఎవరు నెత్తిరి మన తండ్రి దేవుడే దేవుడే అన్ని ఇచ్చిన దేవుడే ప్రేమ రూపుడైన దేవుడే ప్రేమ రూపుడైన దేవుడే పగరవ్వే పాపాయి నవ్వుటెవరు నేర్పిరి పగరవ్వే పాపాయి నవ్వుటెవరు నేర్పిరి మన తండ్రి దేవుడే దేవుడే అన్ని ఇచ్చిన దేవుడే ప్రేమ రూపుడైన దేవుడే ప్రేమ రూపుడైన దేవుడే కృపాసక్తి సంపన్నమైన దేవా తండ్రి నన్ను ఏ విధంగా కరుణించావా తండ్రి తండ్రి నీ చిత్తమైతే తండ్రి నేను ఈ భారాన్ని మోయటానికి సిద్ధంగానే ఉన్నాను తండ్రి. దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటో మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టదవు. నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుడి కుమారుడు అనబడదుడు. దావీదు కుమారుడైన యేసేబు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భము ఆశీర్వదింపబడి. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుటకు చెప్పుటకు నాకు ఎలాగో ప్రాప్తి కలుగును? ఇదిగో ఈ శుభవచనం నా చెవిలో పడగానే నా గర్భంలో శిశువు ఆనందంతో గంతులు వేసింది. నా ప్రాణము ప్రభువుని గనపరుచుచున్నది, ఆయన తన దాసులను దీన స్థితిని కటాక్షించును. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించును. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని, ఆయన నామము పరిశుద్ధము. మరియ గర్భవతి అవ్వడం ఏమిటి? ఎవరండి ఇంట్లో? ఆగండి, వస్తున్నాను. ఏంటి చెప్పండి. నా భార్య గర్భవతి. మీరేమనుకోకపోతే ఈ రాత్రికి మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? ఏంటండి మా ఇంట్లో స్థలం కావాలా? మా ఇంట్లోనే చుట్టాలతో మొత్తం నిండిపోయారు. మీకు ఇంకా స్థలం ఎక్కడి నుంచి వస్తుంది? పోండి. ఎవరండి ఇంట్లో? ఏంటో పని మళ్ళీ ఆగండి, వస్తున్నాను. ఏంటండి? నా భార్య గర్భవతి. మీరేమనుకోకపోతే ఈ రాత్రికి మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? ఏంటి మీ స్థలం కాలా? మా ఇంట్లోనే చుట్టాలు అందరు ఉన్నారు. మీకు ఇంక స్థలం ఎక్కడుంది? పోండి. ఎవరండి ఇంట్లో? బాబా ఎప్పుడు పొద్దున్నే ఎప్పుడు వస్తానే ఉన్నారు. ఆగండి, వస్తున్నాను.
నా భార్య గర్భవతి. మీరేమనుకోకపోతే ఈ రాత్రికి మీ ఇంట్లో కొంచెం స్థలం ఉంటే ఇస్తారా? మా ఇంట్లోనే చుట్టాలతో మొత్తం నిండిపోయింది, ఖాళీ లేదు. మీరేమి అనుకోనంటే పక్కనే ఉన్న పశువుల పాకలో ఉండొచ్చు. ధన్యవాదాలు. రోజు రోజుకి పెరుగుతుంది అనుకుంటే తరుగుతుందేంట్రా? ఈ మధ్య ఆకలేసి. హలో అబ్బాయిలు, గొర్రెలు ఎట్లా ఉంది? అంతా బాగా చూసుకుంటున్నారా? చూసుకున్నాం బాబాయ్. గొర్రెల మందిని లెక్కేసి వచ్చా 2420 వచ్చింది. కరెక్ట్ లెక్క? ఏంటి బాబాయ్, నేను లెక్క ఎత్తా 2424 వచ్చినాయిగా. కొంప తీసి మన నలుగురిని కూడా గొర్రెల్లో కలిపేసావేంటి? మనము గొర్రెలు అంతా ఒకటే కదా. అంతేలేరా, గొర్రెలకేసే మేత కూడా మనమే తిని ఉంటాం. సర్లే కానీ ముచ్చట్లు చెప్తుంది చాలు కానీ బాబాయ్, సరిపడుతుంది. మంటేద్దాం, కూర్చోండి. అబ్బాయి నువ్వు మంచి చాయ్ పట్టుకురమ్మా, బాగా సరిపడుతుంది. ఇట్టే బాబాయ్, మంచిగా నవరత్నం తాయి పోసి మంచిగా పోసుకొస్తాడు. నీలో నవరత్నాలు పోసేదంట్రా? పాము తీసాడు కొట్లని పోసుకొస్తాడేమోరా. ఏం కాదులే బాబాయ్. కానీ గేదె పాలు గొర్రె పాలు మనకు తేడా తెలియదు. తెచ్చావా బాబాయ్? ఇది టీలో పంచదార సరిపోయిందో లేదని సూపర్ తాగేసాను బాబాయ్. అయినా పంచదార నా దగ్గర ఉంటే నువ్వేం చేసి చెక్ చేసేవరా? ఒక మాట అడుగుతా, నువ్వు పంచదార వేసేవా లేకపోతే ఏమేసావని? బాబాయ్ అది నాకు టీ పడదు రాదు. అబ్బ మంచిగా నీకోసం పొద్దు నుంచి నీళ్ళు కొడితే అప్పుడు కూర్చున్నాను. సర్లే పొలదండి మాట్లాడతాం. నాకు పెడతారు ఇందులో మంట కట్టమంది పొలం కదా బాబు. మరొక మందిని కాజేద్దామని చూస్తున్నారు. ఇంకా పెట్టండి మంట. ఇంకేందా సంగతిలో? సరేలే బాబాయ్, చీకటి అవుతుంది. ఇప్పుడు ముచ్చట్లేదు, దయ్యాలు తిరిగే వేల అయింది. నిజంగానే చాలా దయ్యాలు ఉన్నాయా? సరే బాబాయ్, పోనుకుందాం పడవ. చక్కగా నువ్వు అన్నంత మాట కన్నా దయ్యం వచ్చింది కదా. అమ్మ అమ్మ మేమేం చేయలేదమ్మా, నన్ను వదిలేయమ్మా. నాకు ఆకలి అయితే చేప గొర్రె అంతే, కావాలంటే తినమ్మా. అమ్మమ్మ నేనేం చేయలేదమ్మా. అమ్మ పెద్ద తినమ్మా, మాకు అన్నిటి కట్టుకుంటున్నానమ్మా గొర్రెలు తినంటే. అమ్మమ్మ మమ్మల్ని వదిలే అమ్మా, ఇక్కడ గొర్రెల్లో బాగా కలిసిన గొర్రెని తీసుకొని తినమ్మా, వదిలే అమ్మా. ఈ లెక్కన అందరు తినమ్మా, మేము అందరం బతకడానికి అందరు తినేసి. భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభు అయిన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పడుకొని ఉండుట మీరు చూసేదరా? చూసేదము. నాతో పాటు చెప్పండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన బిడ్డలకు భూమి మీద సమాధానము కలుగును గాక. అంటే మన కోసం ఎవరో జన్మించారంట్రా. ఎల్లో పదండి. మీరు నన్నే వేసేద్దాం చూసారా? గొర్రెల కంటే చాలా చక్కగా చూసుకున్నాను. యూదుల రాజు జన్మించే నేడు ఈ జగమంతా సంబరమే చూడు. కన్యా మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు. యూదుల రాజు జన్మించే నేడు ఈ జగమంతా సంబరమే చూడు. కన్యా మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు. బెత్లెహేముపురములో రాజుల రాజు ఉదయించినాడు మన కొరకే నేడు. బెత్లెహేముపురములో రాజుల రాజు ఉదయించినాడు.
నాట్యమాడదాం, యేసుని చూచి ఆనందించదాం. గంతులు వేసి నాట్యమాడదాం, యేసుని చూచి ఆనందించదాం. యూదుల రాజు జన్మించే నేడు, ఈ జగమంతా సంబరమే చూడు. కన్య మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు. తారను వెంబడించి వచ్చితిరి, గొల్లలు జ్ఞానులు ఉల్లసించిరి. తారను వెంబడించి వచ్చితిరి, గొల్లలు జ్ఞానులు ఉల్లసించిరి. వచ్చినాడు రక్షకుడు లోకానికి, మానవుల పాపాలు మోయటానికి. వచ్చినాడు రక్షకుడు లోకానికి, మానవుల పాపాలు మోయటానికి. మానవుల పాపాలు మోయటానికి. గంతులు వేసి నాట్యమాడదాం, యేసుని చూచి ఆనందించదాం. గంతులు వేసి నాట్యమాడదాం, యేసుని చూచి ఆనందించదాం. మరణ ఛాయలో ఉన్నవారికి నిత్య జీవము ఇవ్వటానికి. మరణ ఛాయలో ఉన్నవారికి నిత్య జీవము ఇవ్వటానికి. వచ్చినాడు రక్షకుడు లోకానికి, పరలోకానికి చేర్చటానికి. వచ్చినాడు రక్షకుడు లోకానికి, పరలోకానికి చేర్చటానికి. పరలోకానికి చేర్చటానికి. గంతులు వేసి నాట్యమాడదాం, యేసుని చూచి ఆనందించదాం. గంతులు వేసి నాట్యమాడదాం, యేసుని చూచి ఆనందించదాం. యూదుల రాజు జన్మించే నేడు, ఈ జగమంతా సంబరమే చూడు. కన్య మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు. బెత్లెహేముపురములో రాజుల రాజు ఉదయించినాడు మన కొరకే నేడు. బెత్లెహేముపురములో రాజుల రాజు ఉదయించినాడు మన కొరకే నేడు. గంతులు వేసి నాట్యమాడదాం, యేసుని చూచి ఆనందించదాం. ఏమిటి ఈ విచిత్రము? ఇదేదో మహా వింతగా ఉంది. అవును, ఈ నక్షత్రము వెలుగు వీధుల్లో చీకటిని తరిమేసుకుంటూ పోతుంది. ఇది ఏదో ఆశ్చర్యంగా ఉంది. దీని గురించి మనం తెలుసుకోవాలి. అసలు ఈ నక్షత్రానికి అర్థం తెలియట్లేదు. ఈ నక్షత్రం భూమి మీద ఏదో శుభవచనం కావచ్చు. ఇది చంద్రుడా? అదే కాదు. సూర్యుడి వెలుగు వెచ్చగా ఉంటుంది, కానీ ఇది చల్లగా ఉంది. అందులో మరియు సంతోషంగా కూడా ఉంది. ఈ రహస్యం ఏంటో తెలుసుకుందాం. దీనికి అర్థం ఏమై ఉంటుంది? మనం ఈ నక్షత్రాన్ని వెంబడి ప్రయాణం చేద్దాం. ఇదే మనకి దారి చూపిస్తుంది. ఎవరో గొప్ప రాజు గురించి తెలియజేయడానికి ఈ నక్షత్రం పుట్టి ఉన్నది. అయితే మనం ఆ రాజ్యపు రాజుని కలిసొద్దాం పదండి. కదిలొచ్చాడే అరుణోదయ
లోకరక్షకుడే పరమును విడిచి వచ్చాడే, ఓ చిన్ని పాకలో పావనుడై పవలించాడే. లోకరక్షకుడే పరమును విడిచి వచ్చాడే, ఓ చిన్ని పాకలో పావనుడై పవలించాడే. ఆశ్చర్యమే తన మహిమను విడిచి వచ్చాడే, ఇంకా కంఫర్మే నిత్య రాజ్యపు వారసులవ్వటమే. నేను పాడేదా కొనియాడేదా, నేను ఆడేదా చిందాడేదా, నేను పాడేదా కొనియాడేదా, నేను ఆడేదా చిందాడేదా. కారణమే ఉంది కారణ జన్ముని రాకకు, భూనివాసులందరినీ పరమునకు చేర్చుటకు. కారణమే ఉంది కారణ జన్ముని రాకకు, భూనివాసులందరినీ పరమునకు చేర్చుటకు. ఇంకా సంబరమే ఊరు వాడంతా ఏకమై ఆడాలే ఆర్భాటమే, చేయి చేయి కలిపి సువార్త చాటాలే. నేను పాడేదా కొనియాడేదా, నేను ఆడేదా చిందాడేదా, నేను పాడేదా కొనియాడేదా, నేను ఆడేదా చిందాడేదా. పాడేదా కొనియాడేదా, నేను ఆడేదా చిందాడేదా, నేను పాడేదా కొనియాడేదా, నేను ఆడేదా చిందాడేదా. ఈ సింహాసనం ఎప్పటికైనా నాదే. చలకత్తెల్లారా, మీ దగ్గర ఉన్న విసిరి రాజుని స్వాగతింపండి. రాజాధిరాజ రాజమార్తాండ బహుపరాట్ బహుపరాట్ బహుపరాట్. మహామంత్రి చిత్తం ప్రభు. ఇంకో మైకి ఇవ్వండి. చిత్తం ప్రభు. మన రాజ్యం ప్రజలు ఏమనుకుంటున్నారు మన రాజ్య పరిపాలన బట్టి? ప్రభు, మీ గురించి చాలా అవమానంగా మాట్లాడుతున్నారు ప్రభు. పుట్టి గురించి వస్తుంది కదా, తర్వాత విషయం చెప్పండి. చేతగానాడికి రాజసింహాసనం ఇచ్చారంటున్నారు రాజుగారు. సరే గానీ ఈ కుర్చీ మార్చాలి, బాగా టికి టిక్కమంటుంది. మీ రాజాలు తాతల గారి నుంచి ఈ కుర్చీలోనే ఉన్నారు ప్రభు. నాతోనే పోయేటట్టుంది అది కూడా. సరే, ఇంతకీ ఈ ప్రజలందరూ ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు? తెలీదు ప్రభు, కనుక్కుంటాను. తొందరగా కనుక్కోండి. వారికి ఏమైనా సమస్యలు ఉంటే తొందరగా తీర్చి పంపించేద్దాం. చిత్తం ప్రభు. పిలుస్తున్నారు. ఏంటంట, పని పాట లేదా ఏంది? మాకు చాలా పని పాఠాలు ఉండి. రాజు పిలుస్తున్నారు. సరేలే, వస్తాలే పో.
మహారాజా ఎంతసేపు పక్క దేశంలో ఏంది? ప్రభు బట్టలు బఠానీ తింటున్నారు ప్రభు. వెంటనే వాళ్ళని తీసుకురండి. తొందరగా ప్రవేశింపండి. ఏమి రా పట్ట సారీ పట్టుడా. నేను పిలిస్తే ఎటకారంగా అటకారంగా మాట్లాడుతున్నావంట. ఎంతకీ మన రాజ్యం సమస్యలు ఏంటో తెలుసుకుంటున్నావా లేదా? బట్టుడుగా నడుతున్నారు మా బట్టలు చూసి. అందుకే రాజ్యంలోకి వాళ్ళు రాని ఇట్లా నన్ను చూసుకొని అవుతారని. అరే ఇంతకీ వారి సమస్యలు ఏమైనా ఉన్నాయా? పంటలు సరిగా పడతలేదు, వర్షాలు కూడా పడతలేదు ప్రభు. మహామంత్రి చెప్పండి ప్రభు. ప్రజలు ఇంత సమస్యతో బాధపడుతుంటే పొలాల్లో పంటలు వానలు పడక ఇబ్బంది పడుతున్నారు కదా. వెంటనే మన దగ్గర ఉన్న బకెట్ నీళ్లు ఆ పొలాల్లో చెల్లించండి. ఇంతకీ ఎంత పొలం ఎన్ని ఎకరాలు ఉంటుంది? ప్రభు నిన్నే ప్రభు మలతాడితో కొలిచాను, 50 ఎకరాలు ఉంటుంది. వెంటనే ఆ బకెట్ నీళ్లు ప్రతి ఎకరానికి చొప్పున చెల్లించండి. చిత్తం ప్రభు. ఏమైంది కదా? సరే నిన్నేదో వేడుక జరిగింది. మన గ్రామంలో భార్యాభర్తలు కలిసి నాట్యాలు చేశారంట. మరి మనల్ని కూడా పిలిస్తే యువరాణి తీసుకొచ్చి వచ్చేవాడు కదా. ప్రభు అది మరి యువనానికి లిఫ్ట్ తక్కువైందని మిమ్మల్ని తిడుతుంది ప్రభు. ఎవరో జంట బాగా చేశారంటే మొన్న మా నరేంద్ర మోడీ గారు నాకు మెసేజ్ పెట్టాడు. నాగార్జున భార్గవ్ అనే జంట. వెంటనే వారిని పిలిపించండి. ఈ రాజ్యంలో 50 ఎకరాల మీద వాళ్ళకి బహుకరణ చేసి సన్మానం చేసి పంపిద్దాం. చిత్తం ప్రభు, అలాగే చేద్దాం. రాజ్యాల మీద వాళ్ళకి మంచి స్థాయిని చూపించాలి. సరే ప్రభు. కోసం ఎవరో బయట ఉన్నారు ప్రభు. బయట ఎందుకు డోర్లు లేవు, రమ్మని చెప్పండి. సరే ప్రభు. రాజుగారికి ప్రణామములు. మీకు నా నామములు. చెప్పండి, దారి తప్పి ఈ రాజ్యంలోకి వచ్చారు. మీరు కొంపతీసి దొంగలా? కాదు, మేము తూర్పు దేశ జ్ఞానులం. మాకంటే జ్ఞానులా? నక్షత్రాన్ని వెంబడించి వచ్చాం. ఈ రాజ్యానికి ఒక మహారాజు పుట్టాడని వచ్చాం. అతనిని కనుగొనమని మేము నక్షత్రం వెంబడించి వచ్చాం. వారు మాట్లాడుతున్నది ఎవరి గురించి? మనం ఎప్పుడో పుట్టాం కదా. నాకు తెలియదు ప్రభు. ఫస్ట్ సరే, మీరు దారి తప్పి మా రాజ్యంలోకి వచ్చారు. మీరు ఎవరి కోసం అయితే వచ్చారో అతడిని మీరు చేరుకొని అతన్ని ఎక్కడున్నాడు ఏమిటి అతని సమాచారం మాకు తెలపండి. మేము మా రాజ్యంతో సహా అతన్ని చూడటానికి వస్తాము. మేము బహుమతులు తీసుకొని వస్తాము. యుద్ధానికి వెళ్ళాలి. కత్తులు సిద్ధం చేసావా? ప్రభు అది నేను సాన పెడతానికి ఇచ్చినప్పుడు వాడికి డబ్బులు ఇవ్వలేదని కత్తులు వాడి దగ్గరే పెట్టుకున్నాయి ప్రభు. ప్రభు నా దగ్గర ఈ కత్తి తప్ప ఏ కత్తి లేదు ప్రభు. నా ఉల్లిపాయలు కోసుకోవడం కత్తితో యుద్ధాన్ని ఎలా చేయాలి మహామంత్రి? సరే ప్రభు, ఇది తీసుకోండి. ఈ క్రితం మనం ముందు ప్రాక్టీస్ చేయాలి. రండి ప్రభు.
పశువుల సాలలోనంట పుట్టినాడు బాలయేసుడు మన కొరకు పశువుల సాలలోనంట నీకోసమే పుట్టినాడు నా కోసమే ఉదయించినాడు నీకోసమే పుట్టినాడు నా కోసమే ఉదయించినాడు పండగే పండగే ఊరంతా పండగే 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 వాడంతా పండగే 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 ఊరంతా పండగే 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 వాడంతా పండగే పరలోకమును చూడాలిరో పశుల పాకలో ప్రసవించెరో ప్రభు యేసుని మనం చూడాలిరో పశుల తొట్టిలో పవలించెరో పరలోకమును చూడాలిరో పశుల పాకలో ప్రసవించెరో ప్రభు యేసుని మనం చూడాలిరో పశుల తొట్టిలో పవలించెరో ఎంత అద్భుతమో 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 దేవుడే దీనుడై దిగి వచ్చాను మన కోసం దేవుడే దీనుడై దిగి వచ్చాను మన కోసం పరలోకమును చూడాలిరో పశుల పాకలో ప్రసవించెరో ప్రభు యేసుని మనం చూడాలిరో పశుల తొట్టిలో పవలించెరో యావత్ మందిగా తెలియ 2 సంవత్సరముల లోపల అందరినీ వధించమని మహారాజా గారి ఆజ్ఞ. మనం ఈ దండోరా వేపించాము 2 సంవత్సరముల లోపు పిల్లల్ని వధించమని. అసలు ఆ రాజు ఎవరు? అసలు మన మీద రాజు మనమే కాకుండా ఇంకో రాజు ఎవరున్నారు? తెలీదు ప్రభు. అయితే వెళ్ళిన జ్ఞానులు కూడా తిరిగి రాలేదు, వారు మనకి సమాచారం ఏమీ చెప్పలేదు. ఇప్పుడు అతను చనిపోయాడా లేదా అనేది మనకి సమాచారం ఎలా తెలిసిద్ది మహామంత్రి? అదే ప్రభు, మన భటుల్ని పంపిద్దాం. వాడి అడుగుదాడని బట్టి మనకి సమాచారం వచ్చింది కదా. సేనాధిపతిని పిలిపించండి. చిత్తం ప్రభు. చూస్తున్నారు. సేనాధిపతి, జనులకు ఎదురుగా తిరుగుము. చిత్తం ప్రభు. మొన్న జ్ఞానులు వెళ్ళారు కదా, వారు తిరిగి రాలేదు. వారి సమాచారం నీకు తెలుసా? తెలియదు ప్రభు. తెలుసుకోవడానికి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? వాళ్ళ అడుగుదాడని వెంబడించి వాళ్ళని తీసుకొస్తాను ప్రభు. వారి దారిని వెనకాల నువ్వు కూడా వెళ్ళిపోతావా? తీసుకొస్తాను ప్రభు. అయినా రాజాలా నీకు పని లేదు, వాళ్ళని పట్టుకొని తీసుకురా. ఈ లోపు మేము కూడా ఎతుకుతాం. చిత్తం ప్రభు. ఆ 2 ఏళ్ల బాలుడు చనిపోయాడా లేదా నేను అట్లాగే తెలుసుకుంటాను. చుక్క ఇక్కడే ఆగిపోయింది కదా.
అయితే చుక్క ఇక్కడ అయిపోయింది, అయితే దేవుడు ఇక్కడే ఉన్నట్టు. చుక్క ఇక్కడ ఆగిపోయింది కదా, ఇక్కడ మనం ఎదుగుదాం. దేవుడి దగ్గరికి ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఎలా ఇదిగో ఇక్కడే ఉన్నాడు కదా దేవుడు, ఇక్కడే ఉన్నాడు కదా. ఇతనేనేమో అడుగుదాం. యూదుల రాజుగా పుట్టిన వారు మీరేనా? మేము ఈ చుక్కను చూసి వచ్చాము. ఈ చుక్క ఇక్కడే ఆగిపోయింది. ఇతనే దేవుడని మేము అనుకోనవచ్చా? అనుపడవచ్చు. మేము ఎలా ఈ చుక్క ఆగిపోతే ఇతనే దేవుడని అనుకోవాలి? దూత మాకు తెలియజేసింది కనుక ఇతనే యూదుల రాజు. అలాగైతే మేము వేరే దేశపు నుండి వచ్చిన జ్ఞానులము. సో మేము దేవునికి కానుకలు తెచ్చి ఉన్నాము. నేను తూర్పు దేశపు జ్ఞానులను, నేను బంగారము తెచ్చి ఉన్నాను. నేను ఉత్తర దేశపు జ్ఞానులను, నేను బోళము తెచ్చి ఉన్నాను. నేను ఈశాన్య దేశపు రాజును, నేను సామ్రాణ్యం తెచ్చి ఉన్నాను. ప్రార్థన చేయి. యూదుల రాజు ఇతనే కదా. ఇతన్ని దర్శించడం మాకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంది. మేము ఎంతమందినో చూసాం, కానీ మా హృదయాలు మా రాజుని మేము చూసినప్పుడు మేము ఎంతో సంతోషంగా ఉన్నాం. ఇక మేము వెళ్ళి వస్తున్నాం. 2 సంవత్సరాల పిల్లల్ని హేరోదు రాజు బలించాలని ఆలోచిస్తున్నారు. మీరు ఐగుప్తుకి వేరే మార్గంలో వెళ్ళండి. జ్ఞానులారా, మీరు హేరోదు రాజును కలవకుండా వేరే మార్గమున వెళ్ళండి. ఎంతటితో యేసు ప్రభు నాటకం అయిపోయింది, స్కిట్ అయిపోయింది. జన్మించినాడు శ్రీ యేసు రాజు బెత్లెహేమందున. సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. జన్మించినాడు శ్రీ యేసు రాజు బెత్లెహేమందున. సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు. అక్షయ మార్గము నడిపించే మానవుడై నిజమే నిజమే దీనభరుడై ఉదయించే. రేడు రేడు జనించినను ఆనందం అద్భుతం. రేడు రేడు జనించినను సంతోషం సమాధానం. ప్రభురాగను బాసురంబగు క్రీస్తు రాజితం మగు తేజం బహుతో ఉద్భవించినాడు. అంబరములో విల్పవించే నీది సూర్యుడై.
మహిమ ఘనత ప్రభావముతో మహిలో వెలసెను నేడు భూమిపై దిగి వచ్చెను మన కొరకు పాపారుడై. జన్మించినాడు శ్రేయసురాజు బెత్లెహేమందున సర్వోన్నతుడు వెలసినాడు రక్షణిచ్చుటకు అక్షయ మార్గము నడిపించే మానవుడ